अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं अब्दुल्ला। 7H न्यूज़ में आपका इस्तकबाल है। पहाड़ी शरीफ वार्ड नंबर 13 अल अज़ीम कॉलोनी में अनवर पटेल की जानिब से MLA सबिता इंदिरा रेड्डी के हाथों गरीब आवाम में राशन किट्स तकसीम किए गए हैं, जिसमें जलपल्ली म्यूनसिपल प्रेसिडेंट इकबाल बिन खलीफा, नासिर पटेल, जुनेद पटेल और दूसरे मौजूद थे। आइए देखते हैं हमारे नुमाइंदे सैयद आसिफ अली की रिपोर्ट। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। बुजुर्गों और भाइयों, अब ये रमज़ान स्पेशल पैकेज बनाया गया है पहाड़ी शरीफ में। मैं अनवर पटेल, ये मैडम सबिता इंदिरा रेड्डी मैडम के जानिब से इंशाल्लाह मैडम आके जाने के बाद में मैं 1000 पैकेट बनाया हूँ। इंशाल्लाह और कुछ कमी पेशी रहेंगी तो पूरा इंशाल्लाह और दूँगा। आप लोगों से, सब लोगों से गुजारिश है कि लॉकडाउन में ज़्यादा से ज़्यादा अपने घर में रहिए, बाहर मत निकलिए आप लोग। इंशाल्लाह और जितना हो सकता है देखेंगे, हमारे भाइयों से जो है इमदाद कराएंगे इंशाल्लाह। आप लोग घर में रहिए, लॉकडाउन का ख्याल रखिए। ये पूरे पैकेज है, इसके अंदर जो है 19 आइटम है इसके अंदर इंशाल्लाह। पूरे ये तमाम चीज़ें 19 आइटम है इंशाल्लाह। और ज़्यादा हो सकता तो महज हमारे से और ज़्यादा करेंगे इंशाल्लाह हम इसके अंदर। देखिए ये 19 आइटम है, इसके अंदर चावल है, ये आटा है इंशाल्लाह। ये पूरे तमाम चीज़ें जो है पैकेज के अंदर है। दुआ करिए इंशाल्लाह इससे ज़्यादा और मजीद करेंगे कुछ इंशाल्लाह। తెలియజేస్తా ఉన్నాను। ఈ కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో రంజాన్ చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్న, దేశంలోనే పెద్ద ఎత్తున జరుపుకునే ముస్లిం సోదరులందరికీ కూడా స్వీయ నియంత్రణతోని ఈ పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను। ముఖ్యంగా ఈరోజు జల్పల్లిలో అన్వర్ పటేల్ ఆధ్వర్యంలో దాదాపు 1000 మంది ముస్లిం కుటుంబాలకి నిత్యావసర వస్తువుల సరుకులు సరఫరా చేస్తున్నందుకు ముందు అన్వర్ పటేల్ని అభినందిస్తూ ఉన్నాను। దానికి సహకరించిన వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను। ఎందుకంటే చాలామంది పేద ముస్లింలు ఉంటారు, రోజు పని చేసుకునే వాళ్ళు ఉంటారు, రోజు బయటికి పోతే కానీ గడవని వాళ్ళు ఉంటారు। వాళ్ళందరికీ కూడా ఈ రంజాన్ సందర్భంగా మనకు తోచిన విధంగా మనకున్న దాంట్లో కొంత వాళ్ళందరూ సాయం చేసేటట్టు ప్రభుత్వం ఆదుకుంటూ ఉన్న మానవతా దృక్పథంతో అందరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాను। ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం కాబట్టి కరోనాను కొంచెం కట్టడి చేయగలిగాం। మన దగ్గర జల్పల్లిలో కూడా ఫస్ట్ కేసు రాగానే ఫస్ట్ కంటైన్మెంట్ జోన్స్ డిసైడ్ చేసి కమిషనర్ గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ కానీ, అదేవిధంగా మన నాయకులు కూడా అందరూ కూడా ఒకటైపోయి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి అక్కడ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంత కంట్రోల్ చేయగలిగినాం। వీలైన తొందరలో ఇంకా మళ్ళీ కొత్త కేసులు ఆ రోజు నుండి రాలేదు, చాలా శుభ పరిణామం। కానీ ఉన్న రోజులు చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇళ్లలోనే ఉండాలని కోరుతా ఉన్నాను। ముఖ్యంగా ప్రార్థన సమయంలో నమాజ్ పడుతున్నప్పుడు మస్జిద్కి వెళ్ళాలనేది అందరు కోరుకుంటూ ఉంటారు, కానీ ఈ సందర్భంలో మస్జిద్కి వెళ్ళకుండా ఒక్క దగ్గర గుమిగూడకుండా ఇంట్లోనే ప్రేయర్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను। ఎందుకంటే మొన్న వచ్చిన ఉగాది కానీ, శ్రీరామనవమి కానీ, తర్వాత ఇలాంటివి గుడ్ ఫ్రైడే వచ్చింది, ఇవన్నీ కూడా ఎక్కడ గ్యాదర్ కానివ్వకుండా చరిత్రలో మొదటిసారి శ్రీరామనవమి అట్లే చేస్తున్నాం కాబట్టి రంజాన్ పండుగకు సంబంధించిన మా సోదరులందరూ కూడా విజ్ఞప్తి, మీ క్షేమం కోసమే, మీ కుటుంబ క్షేమం కోసమే మీరు ఈ కరోనా వైరస్ బారిన పడొద్దనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య A1 टाउनशिप की एक और नई पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235 अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले। 7H न्यूज, आपकी आवाज।